Hospital, 19. P9 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గురుకుల పాఠశాలలకు బాలయోగి పేరుని కొనసాగించాలి. టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్. జీఎంసీ బాలయోగి పేరుతో రాష్ట్రంలో ఉన్న గురుకుల పాఠశాల పేర్లను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎద్దు శశికాంత్ భూషణ్ మాట్లాడుతూ జీఎంసీ బాలయోగి పేరును తొలగించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును పెట్టి రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ను విస్మరించారని ఆరోపించారు. ప్రజల సొమ్ముతో పరిపాలించబడుతున్న రాష్ట్ర పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు చుండి శ్యామ్, నగర అధ్యక్షులు కుమార్, గొల్లపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. పెట్టాలంటే చాలా మంది పేర్లు ఉన్నాయి. మహానుభావుడు నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టి గురుకులాలపై మీరు అంబేద్కర్ గారిని అవమానించడం తప్ప ఇంకొకటి లేదని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అత్యున్నతమైన స్థాయి ఈ భారతదేశంలో 4వ జడ్ కేటగిరీకి వెళ్ళిన బాలయోగి ఏం తక్కువ వ్యక్తి కాదు. అటువంటి మహనీయుడి పేరు తొలగించి ఈరోజు మీరు అంబేద్కర్ గారి పేరు పెట్టి దళితులపై ఒక ఇంచున్నత భావం లేపి వర్గాలు చేయటం మీ నీచమైన చర్య మానుకోవాలి. మీరు నిజంగా దళితులపై ప్రేమ ఉంటే నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు పెట్టండి. జ్యోతిరావు గారి పూలే పేరు ఒక జిల్లాకు పెట్టండి. జగజ్జీవన్ రావు గారి పేరు ఒక జిల్లాకు పెట్టండి. వంగవీటి మోహన్ రంగా గారి పేరు ఒక జిల్లాకు పెట్టండి. పెరటాల రవికుమార్ గారి పేరు దళితుల కోసం పోరాడిన పెరటాల రవి గారి పేరు ఒక జిల్లాకు పెట్టండి. ఈ రకంగా పెట్టాలి. కానీ మీ స్వలాభం కోసం మీ విధి కోసం మీరు ఎలా అంటే అలా చేస్తే కుదరదు. దీన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. రానున్న రోజుల్లో మీరు ఏదైతే మీరు ఏ సంక్షేమాన్ని అయితే ఏ విధమైన పాలన అయితే తీశారో దానికి సంచి, ఆ సంచి మీద జగనన్న బొమ్మ, జగనన్న బియ్యం పథకం, జగనన్న నాణ్యమైన బియ్యం బాగానే ఉంది. ఈ మధ్య మన భక్తులు ఈ సీజన్ శబరిమల వెళ్తే ఆడ వీధుల్లో అమ్ముతూ ఉన్నారు ఈ సంచులు, జగనన్న బియ్యం సంచులు. ఏంట్రా అని చెప్పి వాళ్ళు కొట్టు వాళ్ళని అడిగితే వాళ్ళు మేము ఇది కొనుక్కొని తెచ్చుకున్నాము, మేము మార్కెట్ నుంచి తెచ్చుకున్నాం అంటూ ఉన్నారు. అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదలట్లేదు, భూమిని వదలట్లేరు, నీరు వదలట్లేరు, గాలిని కూడా వదలట్లేదు. మీరు దోచుకోవడంలో 3 రాష్ట్రాల్లో వచ్చే భక్తులు చెన్నై, బెంగళూరు ఆ ప్రాంతాలను సందర్శించుకుంటూ వస్తూ ఉంటే బహిరంగ మార్కెట్లు ఎక్కడ చూసినా జగనన్న బియ్యం సంచులు అమ్మకానికి ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ మీరు ప్రభుత్వ పథకంతో ముద్రించి వీటిని కూడా మీరు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు ఇతర రాష్ట్రాల్లో అమ్ముకుంటా. ఇటువంటి హీనమైన స్థితికి దిగజారిన ప్రభుత్వం ఏదైనా ఇటువంటి వాటికి మాన్యాలు పేర్లు పెట్టదని చెప్పి ప్రభుత్వం తరపున ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబల్లి కబుర్లు చెప్పినా ఈరోజు చూస్తున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మీరు ఏర్పాటు చేసినటువంటి సచివాలయ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఏ వర్గం ప్రజలు కూడా ఈరోజు సమాజంలో సుఖశాంతులతో లేరనేది గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం మనం. అంటే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని మీరు చెప్పుకునే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు 3 సంవత్సరాలకే మీరు పై నుండి కింద దాకా వణిగిపోయి చెమట్లు పట్టిపోయే పరిస్థితి ఎలా పరిపాలించాలని చెప్పి వణిగిపోయే పరిస్థితి 3 సంవత్సరాలను వస్తే ఇక 30 సంవత్సరాలని చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు తెలియజేస్తూ, ఇకనైనా సరే మీరు ఎప్పుడైనా మహనీయుల పేర్లు పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏర్పాటు చేసేటటువంటి జిల్లాలో డిమాండ్ ఉన్నటువంటి ప్రజలు పోరాటం చేస్తున్నటువంటి జిల్లాలో పేరు పెట్టండి. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు ఇస్తాం, సంతోషిస్తాం. మేము కూడా ఇంకేదైనా మీరు పెట్టేటటువంటి విద్యా దీవెన, వసతి దీవెన, లేదా చేదోడు వాదోడు, జగనన్న అమ్మఒడి పథకాలు, ఇటువంటి ప్రజల్లో ఆదరణ పొందే పథకాలు ఏమైనా ఉంటే వాటికి పెట్టండి మహనీయుల పేర్లు. తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా హర్షిస్తాం, మద్దతు తెలుపుతాం. అంతేగాని మీ అవసరాలకి, మీ ఓటు బ్యాంక్ రాజకీయాలకి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిబా పూలే గారు, వంగవీటి మోహన్ రంగా గారు, బాబు జగజీవన్ గారి పేర్లు పెట్టుకుంటామంటే దాని మీద మంగమ్మ కాలేజీ జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన కిక్ డాబాను యువ నాయకులు బాలినేని పండితరెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులు జల్లిపల్లి సురేష్, కొండలు యువ నాయకులను సాధారణంగా స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన డాబాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని ఆకాంక్షించారు. క్వాలిటీ,
క్వాంటిటీ అమలు చేసేటప్పుడే ప్రజలు ఆదరిస్తారని పేర్కొన్నారు. మంచి రుచికరమైన వెరైటీ అయినతో ప్రజలను ఆకర్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, కార్పొరేటర్లు అమ్మడి ప్రసాదరావు, శ్రీరామ్ నాగభూషణం, గోపిరెడ్డి గోపాలరెడ్డి, అంగిరేకుల గురవయ్య, చుండూరి రవిబాబు, గంటా రామానాయుడు, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, బొమ్మినేని మురళి, బేతంపూడి రాజేశ్వరి, చెరుకూరి లక్ష్మి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఇట్లా ఒక హోటల్ పెట్టుకోవటం చాలా మంచి పరిణామం. దానికి నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో సురేష్ వాళ్ళ ఫ్యామిలీ మాకు చాలా సేవ చేశారు. సో వాళ్ళు ఇలా హోటల్ పెట్టి బాగా సక్సెస్ అవ్వాలని, ఈ డాబా మంచి సెంటరు, అక్కడ రవిపిఎమ్మాలు గుంటూరు రోడ్ అని మంచి సెంటర్ ఇది. సో బాగా సక్సెస్ అవ్వాలని, ఇంకా సురేష్ బాగా ఎదగాలని కోరుకుంటూ, మంచి ఫ్యూచర్ ఉంది. అట్లాగే ఇంకా సురేష్ని ఫాలో చేసి ఇంకా చాలామంది కూడా ఇట్లాగే మంచి కొత్త షాప్స్ ఏదో ఓపెన్ చేసి అటు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఒంగోలులో కొండలు కూడా ఉన్నాడు, ఇంకా మంచిది. అధ్యక్షుడు కొండలు కూడా ఉన్నాడు. ఓకేనా, ఈరోజు చాలా సంతోషం. మా 50వ డివిజన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరు ఓనర్లుగా మారి వావ్ కిక్ డాబా కూడల్లో ఉన్నటువంటి డాబా ఖచ్చితంగా ఇది మంచి సక్సెస్ అయిద్దని, మంచి వ్యాపారం జరిగి మంచి డబ్బులు వచ్చి బాగా ఇట్లాంటి డాబాలు మరిన్ని ఓపెన్ చేయాలని వీళ్ళిద్దరిని మనస్ఫూర్తిగా. స్థానిక అద్దంకి బస్టాండ్ వద్ద యూనిఫామ్ లేకుండా ఆటో నడుపుతున్న డ్రైవర్లకు ఫైన్ విధించారు. ఈ డ్రైవ్లో ఎస్ఐ రాజారావు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ సిద్ధేశ్వరి పీఠపాలిత బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలో ఉన్న భువనేశ్వరి సమేత పశుపతేశ్వర స్వామి దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా రాతి ద్వార బంధన స్థాపన మహోత్సవం కార్యక్రమానికి ఈ నెల 10న ఘనంగా నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి,
కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మల్లికా గారు, మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావు పాల్గొంటున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు సివిఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక బ్రాహ్మణ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు మాంకాలి శేషయ్య, కార్యదర్శి రంగనాథ్, సహాయ కార్యదర్శి భీమా శంకర శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ సమావేశం రేపు జరగబోయే కుర్తాళం పీఠపాలిత శ్రీ భువనేశ్వరి సమేత పశుపతీశ్వర స్వామివారి ఆలయం బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలో జరుగుతున్నది. పునర్నిర్మాణంలో భాగంగా రేపు గర్భగుడుల యొక్క రాతి దర్వాజాలు, గడపలు అరేంజ్ చేసుకోవడం, అది నిర్మాణం జరగబోతున్నది. దానికి గాను రేపు మన మాన్యనీయ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మినిస్టర్ వారు దంపతులు వచ్చి పీటల మీద కూర్చొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పి కోరటం జరిగింది. వారు దానికి సమ్మతి తెలిపారు. రేపు వారు వస్తున్నారు. వారితో పాటు మేము పుర ప్రముఖులను చాలామందిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ మీకు మేము కార్డు రూపేణ మీకు అందజేయటం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఒక దానికి చేస్తారు. అట్లే సిద్ధా రాఘవరావు గారు, సిద్ధా హనుమంతరావు గారు, అట్లే మన గూడ రామ్మోహన్ గారు, వీళ్ళ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అట్లే ఎస్పీ గారు కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా మన ఊరి పెద్దలు మేయర్ గంగారు సుజాత గారు, ఆ విధంగా మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా రేపు కార్యక్రమానికి వస్తున్నారు. వారు మా ఆహ్వానం మేరకు వచ్చి ఇతర భక్తులు కూడా మాకు విరాళాలు ఇచ్చిన దాతలు చాలామంది ఉన్నారు. దీనికి స్వామివారికి సహకరించిన దాని నిర్మాణానికి వారు కూడా రేపు అందరినీ కూడా మేము పిలిచి ఆ పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి వాడికి కూడా ఒక బ్రేక్ఫాస్ట్, ఒక అల్పాహారం కూడా అరేంజ్ చేశాం ఉదయం 9:30. కాబట్టి దయచేసి అందరూ కూడా అందరికి విజ్ఞప్తి చేసేది ఆ పురప్రములకు వచ్చిన వాళ్ళకి, మా భక్తులు అందరికీ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరపాలని, అందరూ పాల్గొని భక్తిగా జరపాలని 8:30 నిమిషాల నుంచి 8:31 నిమిషాల నుంచి 11:30 లోపల ఈ కార్యక్రమాన్ని అంతటినీ పూర్తి చేయాలని దైవజ్ఞులైనటువంటి పెద్దలు, స్థపతులు నిర్ణయించారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కొంచెం ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రాజెక్టు సుమారుగా 3 కోట్ల రూపాయలకు సంబంధించి అవుతుందని వ్యయం అవుతుందని మేము ఊహిస్తున్నాం. కాబట్టి దైవభక్తి కలిగిన చింతన కలిగినటువంటి అందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి భగవంతుడిని పునఃప్రతిష్ఠింపజేసి వారి యొక్క క్రమాన్ని కొంచెం ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాబట్టి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రాజెక్టు సుమారుగా 3 కోట్ల రూపాయలకు సంబంధించి అవుతుందని వ్యయం అవుతుందని మేము ఊహిస్తున్నాం. కాబట్టి దైవభక్తి కలిగిన చింతన కలిగినటువంటి అందరూ కూడా విరివిగా విరాళాలు ఇచ్చి ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసి భగవంతుడిని పునఃప్రతిష్ఠింపజేసి వారి యొక్క కృపకు పాత్రలు కావాలని. నేను బ్రాహ్మణ సేవా సమితి కార్యవర్గ మెంబర్గా పనిచేస్తున్నాను గత 10 సంవత్సరాల నుంచి. ఈ బ్రాహ్మణ సేవా సమితికి సంబంధించిన ఈ శివాలయము సిద్ధేశ్వరి కుర్తాళం పీఠం వారి ఆధీనంలో ఉంది. కుర్తాళం పీఠానికి ప్రకాశం జిల్లాకి నేను లైజన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. పీఠం తరఫున దాదాపుగా ప్రముఖ గుళ్ళు, ఒంగోలులో ఉన్న గుళ్ళు కూడా పీఠం తరఫున చాలా ఉన్నాయి. లాయర్పేట సాయిబాబా గుడి, కొండ మీద శ్రీగిరి, తర్వాత మన వృద్ధుల ఆశ్రమము, తర్వాత లలితాశ్రమం, ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లానే ఈ శివాలయం కూడా పీఠం కిందే ఉంది. కాబట్టి పీఠం ఆధీనంలో ఉన్నవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పీఠం వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అట్లానే దీన్ని కూడా ఇప్పుడు మేము దాదాపు 3 నుంచి 4 కోట్ల ఎస్టిమేషన్తో ముందుకెళ్తున్నాము. ఇందులో అన్నీ ఉన్న ప్లేస్ తక్కువైన ప్రకాశం జిల్లాకి నేను లైజన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. పీఠం తరఫున దాదాపుగా ప్రముఖ గుళ్ళు, ఒంగోలులో ఉన్న గుళ్ళు కూడా పీఠం తరఫున చాలా ఉన్నాయి. లాయర్పేట సాయిబాబా గుడి, కొండ మీద శ్రీగిరి, తర్వాత
మన వృద్ధుల ఆశ్రమము, తర్వాత లలితాశ్రమం ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లానే ఈ శివాలయం కూడా పీఠం కిందే ఉంది. కాబట్టి పీఠం ఆధీనంలో ఉన్నవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పీఠం వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకొని దీన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అట్లానే దీన్ని కూడా ఇప్పుడు మేము దాదాపు 3 నుంచి 4 కోట్ల ఎస్టిమేషన్తో ముందుకెళ్తున్నాము. ఇందులో అన్ని ఉన్న ప్లేస్ తక్కువైనా కూడా అన్ని ఏర్పాట్లు చేసాం. అన్ని రేపొద్దున దీంట్లో మీకు అన్ని టెంపుల్స్ వస్తున్నాయి. లోపల వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, దక్షిణామూర్తి. పుల్లల చెరువు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు మందా లాజర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల స్థాయి ప్రభుత్వ అధికారులు హాజరై వారి పరిధిలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల గురించి వివరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కులాలకు, మతాలకు, రాజకీయాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. జడ్పీటీసీ వాగ్యనాయక్ మాట్లాడుతూ మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు గ్రామ స్థాయిలో అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని అందరూ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మండలాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్యలక్ష్మి, తహసీల్దార్ కె దాసు, ఎంపీఎం వెంకటయ్య, ఈఓఆర్ బాలునాయక్, ఎంపీఓ నాగేశ్వరరావు, ఇతర అధికారులు, మండలంలోని అన్ని పంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. తర్వాత వైఎస్ఆర్ బీమాని ఈ సంవత్సరం మనం సచివాలయ సిబ్బంది మేము కలిసి ఒక వైఎస్ఆర్ బీమా చేయాలి. దాంట్లో 5,680 ఆ మీటింగ్లో మీ క్లయింట్స్ అన్ని సబ్మిట్ చేసేసి ఎవరైనా పెండింగ్ ఉంటే మ్యాప్ చేయడం కానీ, రీడింగ్ చేయడం కానీ, ఏమైనా పెండింగ్ ఉంటే ఇమీడియట్ తీసుకెళ్ళి కలిగించి ఆ విధంగా సబ్మిట్ చేసుకుంటే మనకు రెసిడెన్స్ ఎన్ని పాస్ అవుతాయో ఎన్ని ఫెయిల్ అవుతుందో తెలియదు కదా. ఈరోజు మనం రెడీ చేసుకోకపోతే కొన్నేనా వైఎస్ఆర్ 900 ఈసారి కూడా అట్లానే ఒక కనీసం 200-300 ఇచ్చిన పెట్టలేదు కదా. దాని పట్టాలు వస్తే బెనిఫిట్ తెలుసుగా ఆ 2 లక్షల లోన్లు అవకాశం ఉంది, అన్ని విధాల అవకాశం ఉంది. 60 పట్టాలకు సంబంధించి ఎవరైనా మన మండలంలో ఎవరైనా కూడా తెలియకపోయినా ఇమీడియట్గా పెట్టేసుకొని మ్యాక్సిమం మీకు అవకాశం ఉన్నంత వరకు ఎండాకాలం వాటర్ సబ్సిడీ కావాలి కాబట్టి లాంచింగ్ చేయబోతున్నాడు. ఆ తారీఖు నాటి కూడా మేము రీచ్ అవుతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా సిఎఫ్ లోన్స్ అని ఇది ఎప్పటి నుంచో మాకు లాంచింగ్ చేయబోతున్నాడు. ఆ తారీఖు నాటి కూడా మేము రీచ్ అవుతామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదే కాకుండా సిఎఫ్ లోన్స్ అని ఇది ఎప్పటి నుంచో మాకు 850 మంది కూడా 895 మందికి ఈ సంవత్సరం మేము వాళ్ళ లోన్స్ అప్రూవల్స్ పంపించేసాము. ఇది బ్యాంక్ ద్వారా ఇప్పటికి ఇప్పిస్తూ నిన్నటి వరకు వచ్చి అయితే 37 మందికి మేము 10,000 కాడికి నిన్నటి వరకు మేము గ్రౌండింగ్ చేయగలిగినాము. ఇక రాబోయే నమస్కారాలు. ఆల్ డిపార్ట్మెంట్ వచ్చి ఉన్నారు, కానీ ప్రజలకి వాళ్ళు ఏమడుగుతారో తీర్చాలి. మొదటిగా మిమ్మల్ని ఆల్ డిపార్ట్మెంట్ పిలిపించింది ఎందుకంటే వాళ్ళ సమస్యను తెలుసుకొని సమస్యలు తీరవాలి. అది అలా ఏదో వచ్చాము, చెప్పాము, పోయామని కాదు. వాళ్ళు అడిగినా కంపల్సరీ అంటే ఆల్రెడీ సీఎం గారే, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు చూడడం, మతాలు చూడడం, అందరికీ ఆల్ డిపార్ట్మెంట్ మీకు చెప్పేది ఏంటంటే కులాలు చూడడం, మతాలు చూడమని చెప్తున్నాడు. అందరికీ చేయమంటుంది కాబట్టి మీరు కూడా దయచేసి కంపల్సరీగా మొట్టమొదటిగా రామరామ చెప్పినట్టు మన మార్కాపురాన్ని జిల్లాగా ప్రతిపాదించినందుకు మనం ఈ కమిటీలో ఖచ్చితంగా మనం మినిట్స్ రాసి ఖచ్చితంగా పంపించాలి. ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేటప్పటికి మన మండలంలో నష్టపరిహారం, ఆ రైతులందరికీ నష్టపరిహారం చెల్లించడానికి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ చేయించడానికి ఆ తీర్మానం కూడా ఇంక్లూడ్ చేసి మన మీటింగ్లో అది పాస్ చేయాల్సిందిగా ఖచ్చితంగా మినిట్స్ రాయండి. అనేది కూడా నష్టపరిహారం ఖచ్చితంగా మన మండలంలో రైతాంగాన్ని మొత్తానికి వర్తించేలా, ఎవరైతే ఈ కాప్ చేయించుకున్నారో వాళ్ళందరికీ వర్తించేలా తీర్మానం రాసి పంపిద్దాం. ఉంటాయి సార్, బట్ ఏంటంటే మనం స్టార్టింగ్ లోనే ఎవరికి ఇంజెక్షన్స్ అన్ని పెట్టాలి. ఏదైనా ఇన్ఫెక్షన్ అనేది సివియర్ గా ఉంటేనే ఇంజెక్షన్స్ అన్ని పెట్టాలి. ఇంజెక్షన్
ఇస్తే అందరు సర్పంచ్లు మనం ఇద్దాం. ఏమేమి కొత్త స్కీమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది తెలియాలి కదా. ఇప్పుడు మీరు ఇందాక ఏదో ఫ్రీలైన్స్ చేస్తారన్నారు. ఆ ఫ్రీలైన్స్ అంటే జనాలు ఇక్కడ వింటారు మర్చిపోతారు, అంతే కదా. శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ కాలనీలో 2వ లైన్లో శివం వృద్ధాశ్రమాన్ని ప్రారంభించారు. స్టాంప్ వెండర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం సూపరింటెండెంట్ డాక్టర్ నరసింహారావు, ఒంగోలు పట్టణ అభివృద్ధి అధ్యక్షులు మండవ సుబ్బారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి ఈ ప్రాంతంలో వృద్ధాశ్రమం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అనాథులుగా జీవితం సాగిస్తున్న వారిని చేరదీసి వారికంటూ ఒక నీడ కల్పించేందుకు ఏర్పాటు చేయబడినది. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. అనంతరం వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. సుమారు 100 మందికి పైగా వృద్ధులు భోజనాలు ఏర్పాటు చేశారు. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా సమాజ సేవలో మిళితమై ఉండి అనేక రకమైన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాడు. లాస్ట్ కరోనా టైంలో నుంచి కూడా ఫస్ట్ వేవ్లో కానీ, సెకండ్ వేవ్లో కానీ, థర్డ్ వేవ్లో కానీ మరణించిన వారికి కూడా ఎన్నో సేవలు చేసి ఈ రోజున అతను సమాజంలో ఒక భాగమైనటువంటి అత్యున్నత స్థానంలో నిలిచాడనే చెప్పుకోవచ్చు. ఈ రోజున ఇంతటి ఈ ఒంగోలులో వృద్ధాశ్రమం పెట్టాలి అనే ఆలోచన తనకి వచ్చింది అంటే ఎంతోమంది వృద్ధులను సమాజంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని తను ఆదర్శంగా గౌరవంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాడని మేము అభినందిస్తూ ఉన్నాము. వారికి మా యొక్క హెల్ప్ ఎనీ టైం ఒంగోలు జడ్పీ కాలనీలోని ఏర్పాటు చేసినటువంటి శివం వృద్ధాలయానికి సంబంధించి నా మిత్రుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క వృద్ధాశ్రమము ఎంతో అమూల్యమైనది, ఎంతో విలువైనది. వృద్ధుల్ని సమాజంలో మనం వాళ్ళ పట్ల గౌరవింపబడి వారికి ఇచ్చే గౌరవంగా మనం సమాజంలో ఒక భాగంగా అతను భావించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టి ఇంతమందిని ఇక్కడ చేర్చినాడంటే అతని యొక్క ఆలోచన విధానాన్ని. స్వర్గీయ శ్రీ బూచేపల్లి సుబ్బారెడ్డి గారి స్ఫూర్తితో శివం ఫౌండేషన్ స్టార్ట్ చేసి నేటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భం 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జడ్పీ కాలనీలో వృద్ధుల కోసం వృద్ధాశ్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మా అన్నగారైనటువంటి నరసింహారావు అన్నగారిని శివం ఫౌండేషన్కి గౌరవ అధ్యక్షులుగా ఎంచుకోవడం జరిగింది. వ్యక్తులు ఈ సమాజం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి పుడతాడు, పుట్టిన తర్వాత మరణించడం తప్పదు. ఈ మధ్యకాలంలో అతను చేసిన సేవలే ఆయన ఉన్నా లేకపోయినా ఈ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. అదే మనకి తృప్తినిచ్చింది. ఇటువంటి మానవ సేవ చేయడం మంచి పరిణామంగా శివం ఫౌండేషన్ వాళ్ళని ఒంగోలు నగర అభివృద్ధి తరపున నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వృద్ధుల ఆశ్రమాన్ని చక్కగా మంచి పద్ధతుల్లో క్రమశిక్షణతో నిర్వహించాలని కోరుకుంటూ నాకు రథసప్తమి పురస్కరించుకొని స్థానిక కేశవస్వామిపేటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారికి గజవాహనం, చంద్రవాహన సేవలు నిర్వహించారు. పూల అలంకరణ మధ్య మేళ తాళాలు, వేద మంత్రాల మధ్య చెన్నకేశవస్వామి నగరంలో పుర వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుబల్లి గురునాథరావు, ఆలయ ఈవో వేమూరి గోపి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
క్లారిటీగా. P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గురుకుల పాఠశాలలకు బాలయోగి పేరుని కొనసాగించాలి. టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.